హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ బఫ్. టాలీవుడ్ నుండి ఏదైనా మూవీ వస్తుంది అంటే ఇండియన్ ఆడియన్స్ కాకుండా ఓవరాల్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ కూడా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. అసలు 100 కోట్ల షేర్ కూడా లేని ఇండస్ట్రీ నుండి ఇవాళ 2000 కోట్లు కూడా ఈజీగా కొట్టేంత దమ్మున్న ఇండస్ట్రీగా టాలీవుడ్ ఎదిగింది. ఇప్పటి వరకు ఇండియాలో 8000 crores ఫిల్మ్స్ ఉంటే అందులో 4 ఫిల్మ్స్ తెలుగువే ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో ఈ కౌంట్ ఇంకా పెరగనుంది. డబుల్ కి డబుల్ గ్రాఫ్ పెరిగిపోయేలా ఉంది. నేను ఊరికి అనేది కాదు, మన టాలీవుడ్ లైనప్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఫ్యూచర్ లో టాలీవుడ్ ఇంకా ఏ స్టేజ్ లో ఉండబోతుంది అనేది. అయితే ఈ వీడియోలో ప్రెసెంట్ టాలీవుడ్ లో అనౌన్స్ చేసిన మూవీస్ లో ఏ మూవీ 1000 crores to 2000 crores కొట్టే మూవీస్ ఉన్నాయో చూసేద్దాం. వీడియోలో మంచి స్టఫ్ ఉండబోతుంది. స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లిస్ట్ లో ఫస్ట్ వన్ చూసుకుంటే ఈ మూవీస్ ని టాలీవుడ్ నుండి అనడం కంటే రెబల్ వుడ్ నుండి అనడం ఇంకా స్ట్రాంగ్ ఎనర్జీని ఇస్తుంది. సో రెబల్ వుడ్ నుండి లిస్ట్ లో ఫస్ట్ వన్ సలార్ 2. ప్రశాంత్ నీల్ ప్రభాస్ అన్న కాంబినేషన్ లో వచ్చిన సలార్ మూవీ ఇప్పటికీ కూడా ట్రెండ్ అవుతూనే ఉంది. మూవీ అలాంటిది మరి. సలార్ లో ఉండే డ్రామా అండ్ యాక్షన్ కి మెయిన్ గా ప్రభాస్ అన్న కట్అవుట్ కి జనాలు అడిక్ట్ అయిపోయారు. ఎక్కడ చూసినా సలార్ గురించి టాపిక్. మూవీ రిలీజ్ అయిన 1 year కే ఒకసారి రీ రిలీజ్ చేసి మళ్ళీ సెకండ్ టైం కి కూడా రీ రిలీజ్ కాబోతుంది. సలార్ ఫస్ట్ పార్ట్ లో మీకు చూపించిన స్టోరీ కొంచెమే, సెకండ్ పార్ట్ కు మాత్రం అసలు స్టోరీ రివీల్ చేస్తా అని ప్రశాంత్ నీల్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలు. ఈ హైప్ తోనే ప్రీ బిజినెస్ తో 1000 crores కొట్టే కెపాసిటీ ఉన్న సినిమా సలార్. యాక్చువల్లీ సలార్ పార్ట్ 1 1000 కోట్ల మార్కును దాటేసి ఉండేది. బట్ డన్కీ క్లాష్ వల్ల 1000 కోట్ల గురి తప్పి 700 కోట్లు కొట్టి క్లాష్ విన్నర్ గా నిలిచింది. బట్ పార్ట్ 2 మాత్రం అసలు ర్యాంపేజ్ అంటూ చూపిస్తుంది. పార్ట్ 1 తో తీరవలసిన కోరిక పార్ట్ 2 తో డబుల్ ట్రీట్ గా 2000 కోట్లుగా దూసుకెళ్లడం ఖాయం. పార్ట్ 1 తో థియేటర్స్ లో పూనకాల చూశారు, కానీ సలార్ పార్ట్ 2 తో థియేటర్స్ లో డైరెక్ట్ గా హైప్ తో పోయిన శవాలను చూస్తారు. లిస్ట్ లో సెకండ్ వన్ కల్కి పార్ట్ 2. నాగశ్విన్ అండ్ ప్రభాస్ అన్న కాంబినేషన్ లో వచ్చిన కల్కి మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కాదు, చాలా ఇండస్ట్రీస్ లో ఉన్న రికార్డ్స్ ని లేపేసి కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. మహాభారతంలోని కొన్ని క్యారెక్టర్స్ ని బేస్ చేసుకుని ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని నాగశ్విన్ రాసుకున్న కథ ఒక ఎత్తు అయితే, నాగశ్విన్ ఆ కథ కొత్త వరల్డ్ ని క్రియేట్ చేసి మనకి కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఇంకో ఎత్తు అని చెప్పుకోవచ్చు. సినిమాలో చూపించిన విఎఫ్ఎక్స్ అండ్ సినిమా కోసం తయారు చేసిన వెహికల్స్ మన కొత్త రకమైన అనుభూతిని తీసుకొచ్చాయి. సినిమాలో యాక్ట్ చేసిన అమితాబ్ బచ్చన్ గారు అండ్ కమల్ హాసన్ గారు వీళ్ళు మెయిన్ పిల్లర్స్ అని చెప్పుకోవచ్చు. సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ అన్న కర్ణ క్యారెక్టర్ రివీలింగ్. ఇన్ని కలయికల సినిమాని ఎంకరేజ్ చేయకుండా ఉంటారా? తీసుకెళ్లి 1000 కోట్ల పీట మీద కూర్చోబెట్టారు. కల్కి పార్ట్ 1 లో అందరి క్యారెక్టర్స్ ఏంటి అనేది తెలిసిపోయింది. బట్ పార్ట్ 2 లో మాత్రం వీళ్ళు ఒక్కొక్కరుగా ఏం చేయబోతున్నారని తెలియాల్సి ఉంది. కంప్లీట్ వరల్డ్ ని తన గుప్పిట్లో పెట్టుకుని ఆటాడుకున్న సుప్రీం ఎస్కిన్ అదేనండి కమల్ హాసన్ గారు. తానే స్వయంగా రంగంలోకి దిగి ఏం చేయబోతున్నారు. కర్ణ, అర్జున, అశ్వత్థామ అండ్ ఎస్కిన్ వీళ్ళ మధ్యలో ఎలాంటి ఫైట్స్ జరుగుతాయి అనేది సెకండ్ పార్ట్ కి కీ పాయింట్స్. పార్ట్ 1 తోనే 1000 కోట్లకి పైగా కొట్టిన సినిమా సెకండ్ పార్ట్ తో ఏ రేంజ్ కి వెళ్తుందో మీ ఊహకే వదిలేస్తున్నా. లిస్ట్ లో థర్డ్ వన్ స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ గురించి తలుచుకుంటేనే గజ గజ వనకడం స్టార్ట్ అవుతుంది. అర్జున్ రెడ్డి అనే యానిమల్ లో ఆ వైల్డ్నెస్ చూసాక అసలు ప్రభాస్ అన్నని ఏం చేయబోతున్నాడు అనే భయం స్టార్ట్ అయింది. ఒక నార్మల్ పాయింట్ ని తీసుకొని దానికి భయంకరమైన క్యారెక్టర్ డిజైన్ చేసి ఒక క్యారెక్టర్ పీక్ స్టేజ్ కి వెళ్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఆ రేంజ్ క్యారెక్టర్ ని కంప్లీట్ మూవీ మెయింటైన్ చేసి 100% అవుట్పుట్ ఇచ్చే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. సిన్సియర్ గా తన పని తాను చేసుకుంటూ ఉన్న పోలీస్ ఆఫీసర్ ని పాయింట్అవుట్ చేసి కోపం తెప్పిస్తే ఆ విధ్వంసం ఎలా ఉంటుందో స్పిరిట్ లో చూడొచ్చు. నాకు తెలిసి సినిమాలో ఉండే వైల్డ్నెస్ కి వైలెన్స్ కి బౌండరీస్ లేకుండా పోతుంది అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడు చూడని ప్రభాస్ అన్నని మనం ఈ సినిమాలో చూస్తాం. సందీప్ రెడ్డి వంగ తీసిన 3 సినిమాలతో తనేంటో ప్రూవ్ చేసుకుని మార్కెట్ ని పెంచుకున్న డైరెక్టర్. ప్రభాస్ అన్న గురించి తెలిసిందే. ఇక వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా అంటే సినిమా 2000 కోట్లు కొట్టినా షాక్ అవ్వాల్సిన పని లేదు. లిస్ట్ లో ఫోర్త్ వన్ పుష్ప 3. సుకుమార్ అండ్ అల్లు అర్జున్ వీళ్ళ కాంబినేషన్ అంటే ఆడియన్స్ కి ఎప్పుడైనా కన్నుల పండుగ అని చెప్పవచ్చు. పుష్ప 1 and 2 ఈ 2 పార్ట్స్ లో పుష్ప అనేవాడు ఏం చేసి ఎదిగాడు, ఒక స్టేజ్ కి వచ్చి ఎలా బ్రతికాడు, ఏమేం చేశాడు అనేది చూసాం. సుకుమార్ డిజైన్ చేసుకున్న క్యారెక్టర్ ని అల్లు అర్జున్ గారు ఏ మాత్రం తగ్గకుండా క్యారెక్టర్ లో జీవించేశారు. పుష్ప పార్ట్ 1 తోనే తన యాక్టింగ్ తో నేషనల్ అవార్డు అందుకున్నాడు. పార్ట్ 2 తో తన ఫ్యాన్ బేస్ ని పర్ఫార్మెన్స్ ని ఇంకో లెవెల్లో పెట్టాడు. బాక్స్ ఆఫీస్ పైన తాండవం ఆడి 1500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాడు. ఇక నెక్స్ట్ రాబోతున్న పార్ట్ 3 తో తన యాక్టింగ్ తో పర్ఫార్మెన్స్ తో అందరినీ తన సొంతం చేసుకుంటాడు. ఇక పార్ట్ 3 క్రియేట్ చేసే రికార్డ్స్ కి హద్దు లేకుండా చెప్పవచ్చు. ఇక లిస్ట్ లో ఫిఫ్త్ వన్ SSMB 29. SS రాజమౌళి అండ్ మహేష్ బాబు. అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ తలుచుకుంటే బాక్స్ ఆఫీస్ కి సావే, ఖచ్చితంగా సావే. ఒకరేమో తన విజన్ అండ్ స్టోరీతో ఆడియన్స్ ని కంచు కోటలా మార్చుకున్న డైరెక్టర్, ఒకరేమో రీజనల్ ఫిల్మ్స్ తోని రికార్డ్స్ ని లేపేసే హీరో. అసలు ఫ్లాప్ టాక్ తో కూడా మినిమం కలెక్షన్స్ పెట్టే హీరోతో జక్కన్న మూవీ అంటే దానికి ఇమాజినేషన్ కూడా జుజుబి. అది ఎక్కడి వరకు వెళ్ళి అవుతుందో దానికి కూడా తెలియదు. బాహుబలి, త్రిబుల్ R లాంటి మూవీస్ తో ఇంటర్నేషనల్ లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ సినిమా అంటే బాక్స్ ఆఫీస్ చచ్చిపోవడం ఖాయం. సో ఇవి నేను చెప్పాలనుకున్న మూవీస్. ఇంకేమైనా మూవీస్ మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ.